పుష్ప 2తో సంచలనం సృష్టించిన ప్రభాస్ ని దాటలేకపోయిన అల్లు అర్జున్ రెబల్ స్టార్ ఏ స్థానంలో ఉన్నాడు? ఐకాన్ స్టార్ నెంబర్ ఎంత? భారతదేశంలో పాపులర్ హీరోలకు సంబంధించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై డిస్కస్ చేస్తూనే ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కామెంట్స్ చేసుకోవడం, వారికి దిగడం కూడా జరుగుతుంది. ఇది కొంతవరకు ఆరోగ్యకరమైన పోటీ అయినా చాలా సార్లు అదుపు తప్పుతుంది. ట్రోల్స్ వరకు వెళ్తుంటుంది. విమర్శలు చేసుకునే స్థాయికి, మరో హీరో గురించి నెగిటివ్ గా మాట్లాడుకునే స్థాయికి కూడా ఒక రకంగా అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపందుకోవడంతో పాన్ ఇండియా హీరోలు కూడా వచ్చారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ గా పోటీ నెలకొని ఉంది. తెలుగు హీరోలు గొప్ప అంటే కాదు, మా తమిళ హీరోలు గొప్ప అని, కాదు మా హిందీ హీరోలే గొప్ప అని, ఇలా అందరి హీరోల అభిమానులు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఇండియాలోనే మోస్ట్ పాపులర్ యాక్టర్స్ కి సంబంధించిన పోటీ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో ఎవరికి క్రేజ్ ఎక్కువ, ఎవరికి తక్కువ క్రేజ్ ఉంది అనేది ఎప్పుడు చర్చనీయాంశంగా ఉంటూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా ఒక లిస్ట్ ని ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ఈ లిస్ట్ ని విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఇండియాకు సంబంధించి మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితా ప్రకటించింది. అందులో అల్లు అర్జున్ నంబర్ 1 ప్లేస్ లోకి రాలేకపోయారు. ఆయన 3వ స్థానంలో నిలిచారు. పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినిమాని షేక్ చేసిన ఆయన ఇండియా టాప్ 10 జాబితాలో మాత్రం ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకోలేకపోయారు. ఆ స్థానంలో మరోసారి బాహుబలి, రెబల్ స్టార్, మన డార్లింగ్ ప్రభాస్ గారు నిలిచారు. గత 2-3 సంవత్సరాలుగా ఆయనే నెంబర్ 1 గా కొనసాగుతున్నారు. 2024 సంవత్సరంలోనూ అదే కంటిన్యూ అయింది. 2024 సంవత్సరంలో ప్రభాస్ గారి కల్కి సినిమా రిలీజ్ అయ్యి 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రభాస్ గారి క్రేజ్ ఎలా ఉందో ప్రపంచానికి తెలియజేసింది. అదే ఆయన్ను ఇండియాలోనే నంబర్ 1 హీరోగా నిలిచింది. ఇక 2వ స్థానంలో తమిళ హీరో దళపతి విజయ్ నిలిచారు. ఆయన నటించిన గోట్ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయినా కలెక్షన్ల పరంగా భారీ రికార్డులను నెలకొల్పింది. అందువల్ల ఆయన ప్రభాస్ గారిని దాటలేకపోయినా 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. సోషల్ మీడియాలో విజయ్ గారి ఫ్యాన్స్ చేసే హడావిడి కూడా దీనికి కారణం కావచ్చు. ఇక 3వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నిలిచారు. పుష్ప 2తో 1800 కోట్ల కలెక్షన్లు సాధించి ఇండియా వైడ్ గా రచ్చ చేసిన ఆయన పలు వివాదాలతో కూడా వార్తల్లో నిలిచారు. కలెక్షన్లు భారీగా సాధించిన ఎందుకనో ఆయన ప్రభాస్ గారిని దాటలేకపోయారు. కానీ మొత్తానికి 3వ స్థానంలో నిలిచి మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక 4వ స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 4వ స్థానంలో కొనసాగుతున్నారు. 2024లో ఆయన ఏ సినిమాలు రిలీజ్ చేయకపోయినా ఇండియా వైడ్ గా ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా 4వ స్థానంలో నిలిచారు. అలాగే 2023లో ఆయన పఠాన్, జవాన్, డంకీ అనే 3 సినిమాలు రిలీజ్ చేశారు. అందులో 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందువల్ల ఆయన 4వ స్థానంలో కొనసాగుతున్నారు. 5వ స్థానంలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నిలిచారు. ఆయన నటించిన గుంటూరు కారం రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు సాధించడంతో పాటు మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో సినిమా చేస్తుండడంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఆయన ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ గారిని అధిగమించి 5వ స్థానంలోకి ఎగబాకారు. రాజమౌళి గారితో సినిమా నేపథ్యంలో ఆయన క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 6వ స్థానంలో తమిళ హీరో తలా, అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్ ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు ఫార్ములా 1 రేసింగ్ తో ప్రపంచ స్థాయిలో ఆయన పేరు మారుమోగింది. అందుకే ఆయన 6వ స్థానంలో ఉన్నారు. 2024లో దేవర సినిమాతో రచ్చ చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2 స్థానాలను పోగొట్టుకుని 7వ స్థానంలో కొనసాగుతున్నారు. వార్ 2, ఎన్టీఆర్ నీల్ సినిమాల రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ గారు ఆయన స్థానాన్ని మరింతగా ఎగబాకి 1వ స్థానమో 2వ స్థానమో సంపాదించుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఆయన క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది. ఆయనకి అవకాశాలు కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఇక 8వ స్థానంలో రామ్ చరణ్ గారు RRR సినిమాతో వచ్చిన క్రేజ్ తప్ప మరో హిట్ సినిమా లేకపోవడంతో ఆయన 8వ స్థానంలో సరిపెట్టుకున్నారు. 9వ స్థానంలో సల్మాన్ ఖాన్, 10వ స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు. చూద్దాం మరి 2024 సంవత్సరానికి గాను ఎవరు ఏ ప్లేస్ లో ఉంటారు. ఖచ్చితంగా మనకు నచ్చిన హీరోలంతా మంచి స్థానాల్లో ఉండాలని, ముఖ్యంగా తెలుగు హీరోలు
ఇలాగే 2025 సంవత్సరంలో కూడా మొదటి 10 స్థానంలో ఎక్కువ మంది ఉండాలని మనం కూడా కోరుకుందాం. 2024లో 10 మందిలో 5 తెలుగు హీరోలే ఉన్నారు. ఖచ్చితంగా 2025లో కూడా ఇది కొనసాగాలని, కాకపోతే ఇంకా ముందు స్థానాలకు ఎగబాకాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.